బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్యాంక్ బండ్పై నుంచి ఇజ్రాయెల్ జెండాను కిందకు దించినందుకు పోలీసులు ఒక యువకుడిపై కేసు నమోదు చేశారు. మే 12, 2025న నగరంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ జెండాను ఎగరేసింది. నిందితుడు జకీర్ ఇజ్రాయెల్ జెండాను తీసేసి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ను పోస్ట్ చేశాడు. యువకుడిపై కేసు నమోదు చేసిన తర్వాత ప్రభుత్వ అధికారులు ట్యాంక్ బండిపై జెండాను తిరిగి ఏర్పాటు చేశారు. అయితే మరోసారి అదే యువకుడు ఇజ్రాయెల్ జెండాను తొలగిస్తూ కనిపించాడు. ఈ సంఘటన ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. ట్యాంక్ బండ్పై నుంచి ఇజ్రాయెల్ జెండాను కిందకు దించినందుకు పోలీసులు ఒక యువకుడిపై కేసు నమోదు చేశారు. మే 12, 2025న నగరంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ జెండాను ఎగరవేసింది. నిందితుడు జకీర్ ఇజ్రాయెల్ జెండాను తీసేసి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పోస్ట్ చేశాడు. యువకుడిపై కేసు నమోదు చేసిన తర్వాత ప్రభుత్వ అధికారులు ట్యాంక్ బండిపై జెండాను తిరిగి ఏర్పాటు చేశారు. అయితే మరోసారి అదే యువకుడు ఇజ్రాయెల్ జెండాను తొలగిస్తూ కనిపించాడు. ఈ సంఘటన ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఇది పెద్ద వివాదానికి దారితీసింది.